హాయ్ గౌరీ స్మార్ట్. హాయ్ శంకర్, చెప్పు ఏంటి సంగతులు? 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్స్ రిలీజ్ అయింది కదా, రిలీజ్ అయింది తెలిసింది. చెప్పు. చాలా మంది అంటే చాలా మంది నీ 10th క్లాస్ మ్యాథ్స్ వీడియోస్ కోసం ఎదురు చూస్తున్నారు తెలుసా. సో టెన్షన్ ఎందుకు దండగా, గౌరీ సార్ అనగా. సో ఖచ్చితంగా మీ అందరి కోసం 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ యొక్క మొత్తం మ్యాథ్స్ కంటెంట్, అదేవిధంగా మ్యాథమెటిక్స్ అన్ని ఎక్సర్సైజ్ వీడియోస్, అదేవిధంగా ఎగ్జాంపుల్స్, అదేవిధంగా సిబిఎస్ఈ ప్యాటర్న్లో వస్తున్న మొత్తం అన్ని ప్యాటర్న్స్, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరేమీ టెన్షన్ పడద్దు. కాబట్టి గౌరీ సార్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం 8th క్లాస్లోని అండర్స్టాండింగ్ కోఆర్డినేటర్స్ అనే కాన్సెప్ట్ తర్వాత మనకి వచ్చే ఫస్ట్ ఎక్సర్సైజ్ 3.1లోని అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. ఈ వీడియో ఎవరైతే ఎన్ఎంఎంఎస్ ఈ సంవత్సరం రాస్తున్నారో December 8వ తేదీన ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ ఉందండి. సో వారికి ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అదేవిధంగా టెట్ డిఎస్సి ఎవరైతే రాస్తున్నారో వారికి యూజ్ అవుతుంది. అదేవిధంగా ముఖ్యంగా 8th క్లాస్ స్టూడెంట్స్కి ఖచ్చితంగా చాలా చాలా యూజ్ అవుతుంది. ఇంకా ఆలోచన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఎక్సర్సైజ్ నెంబర్ 3.1 గివెన్ హియర్ ఆర్ సమ్ ఫిగర్స్. ఇక్కడ మనకు ఒక 8 ఫిగర్స్ ఇచ్చాడండి. ఈ 8 ఫిగర్స్ వాడి యొక్క కేటగిరీస్ క్లాసిఫై చేయమంటున్నాడు. క్లాసిఫై ఈచ్ ఆఫ్ దెమ్ ఆన్ ది బేస్ ఆఫ్ ది ఫాలోయింగ్. సింపుల్ కర్వ్. సింపుల్ కర్వ్ అంటే ఏంటంటే మనం ఏం నేర్చుకున్న సింపుల్ కర్వ్ అంటే, సో ఇట్ ఈస్ ఎ కర్వ్ విచ్ ఈస్ సింపుల్. అంటే ఏంటంటే అది మనకి ఎండింగ్ పాయింట్ స్టార్టింగ్ పాయింట్ ఒకటే ఉండొచ్చు, లేదంటే ఎండింగ్ పాయింట్ స్టార్టింగ్ పాయింట్ డిఫరెంట్గా ఉండొచ్చు. కానీ దానికదే క్రాస్ సెక్షన్ అవ్వకూడదు. అలాంటివి ఏంటంటే ఉన్నాయి మనకి ఇక్కడ 1 ఉంది, 2 ఉంది, 3 అనేది సింపుల్ ఫిగర్ అవుతుంది. ఎందుకంటే ఒక ఎలిప్స్లో ఇంకొక ఎలిప్స్ వచ్చింది, అలా రాకూడదు. అలా అయితే అది సింపుల్ అవ్వదు అన్నమాట. సో కాంప్లెక్స్ అంటే చూడడానికి అది డిఫికల్ట్గా ఉంది. స్టార్ కూడా మనకి క్రాస్ సెక్షన్ వచ్చాయి. సో కనుక ఇది కూడా సింపుల్ కాదు. ఇది మళ్ళీ సింపుల్ కర్వ్. సో 1, 2, 5 ఇది కూడా సింపుల్ కర్వ్. 6 ఇది కూడా సింపుల్ కర్వ్. కానీ ఇది కాదు, ఎందుకంటే ఇక్కడ క్రాస్ సెక్షన్ వచ్చింది. అలా క్రాస్ సెక్షన్ రాకూడదు అన్నమాట. నెక్స్ట్ సింపుల్ క్లోజర్ కర్వ్. సో అది సింపుల్గా ఉండాలి, క్లోజర్గా ఉండాలి. సో ఇవన్నీ మనం చెప్పుకునే ఇది నెక్స్ట్ ఇది ఇవన్నీ కూడా సింపుల్ క్లోజర్ కర్వ్సే. సో 1, 2, 5, 6, 7 ఆల్ సింపుల్ క్లోజర్ కర్వ్స్ ఆర్ సింపుల్ కర్వ్స్, బట్ ఆల్ సింపుల్ కర్వ్స్ ఆర్ నాట్ సింపుల్ క్లోజర్ కర్వ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందండి, ఇది సింపుల్ కర్వే కానీ సింపుల్ క్లోజర్ కర్వ్ కాదు, ఎందుకంటే ఇక్కడ ఓపెన్గా ఉందన్నమాట. సో అంటే ఇది సింపుల్ కర్వే కానీ సింపుల్ క్లోజర్ కర్వ్ కాదన్నమాట. సో అలాంటివి అన్నమాట. నెక్స్ట్ పాలిగాన్. సో పాలిగాన్ అనేది 1 and 2 అవుద్ది. సో 1, 2 పాలిగాన్ అనేది 1, 2 అవుద్ది. కాన్వెక్స్ పాలిగాన్ అంటే 2 అండి, ఓన్లీ 2ఏ. కాన్కేవ్ పాలిగాన్ అంటే 1 అండి. కాన్వెక్స్ పాలిగాన్ అంటే ఏంటి, మీరు ఏవైనా 2 పాయింట్స్ లోపల పెట్టుకుంటే ఆ లోపల పెట్టిన 2 పాయింట్స్ డ్రా చేస్తే అది లోపలే ఉండాలి. దాన్ని కాన్వెక్స్ పాలిగాన్ అంటారు. కాన్కేవ్ పాలిగాన్ అంటే ఏంటి, సో ఒక యాంగిల్ మీకు 180 degrees కన్నా ఎక్కువ వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాంగిల్ ఉంది. సో ఈ యాంగిల్ అనేది 180 degrees కన్నా ఎక్కువ వచ్చింది అంటే ఇది కాన్కేవ్ పాలిగాన్. సో 180 degrees కన్నా ఒక్క యాంగిల్ అయినా ఎక్కువ వస్తుంది కాన్కేవ్ పాలిగాన్. సో నెక్స్ట్, హౌ మెనీ డయాగ్నల్స్ డస్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డయాగ్రామ్ హ్యావ్? కాన్వెక్స్ కోఆర్డినేట్. సో నెంబర్ ఆఫ్ ది డయాగ్నల్స్ అడిగాడండి. ఫార్ములా ఏంటి, n × n-3/2. కోఆర్డినేటర్ అంటే 4 కదండి, 4 × 4-3/2. 4 × 4-3 ఎంత 1/2. 2 1s are 2 2s are, that is equal to 2 1s are 2. అంటే కాన్వెక్స్ కోఆర్డినేటర్ అన్నా కోఆర్డినేటర్ అన్నా ఒకటే అండి. ఒక కోఆర్డినేటర్ కింద ఉంటాయి 2 డయాగ్నల్స్ ఉంటాయి, ఒక కోఆర్డినేటర్ కింద ఉంటాయి డయాగ్నల్స్ 2 డయాగ్నల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కోఆర్డినేటర్ అనుకుంటే ABCD అనుకుంటే AC అనేది ఒక డయాగ్నల్, BD అనేది ఒక డయాగ్నల్. డయాగ్నల్ అంటే ఏంటి, లైన్ సెగ్మెంట్ విచ్ ఈస్ జాయినింగ్ 2 non-consecutive vertices. 2 పక్కనవి కాని టెక్స్ట్ని జాయిన్ చేసి వచ్చే దాన్ని మనం డయాగ్నల్ అంటాం. A line segment which is drawn through 2 non-adjacent vertices is called diagonal. So AC అనేది ఒక డయాగ్నల్, BD అనేది ఒక డయాగ్నల్. AC, BD are diagonals. ఎన్ని డయాగ్నల్స్, 2 డయాగ్నల్స్ అది మాట. రెగ్యులర్ హెక్సాగాన్ అంటే ఏంటండి, 6 ఉంటాయి కనుక n × n-3/2, 6 × 6-3/2, 6 × 3/2, 2 1s are 2 3s are. So n × n-3/2. So 6 × okay 2 1s are 2 3s are 6.
సో 3 3s are 9. సో హెక్సాగాన్లకి ఎన్ని ఉంటాయి మనకి 9 డయాగ్నల్స్ ఉంటాయి. ఎలా ఉంటాయో చూద్దాం. A, B, C, D, E, F. So diagonals are 9 diagonals రావాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏ నుంచి స్టార్ట్ చేద్దాం. ఏ బి అవ్వదు. ఏసి ఒక డయాగ్నల్. నెక్స్ట్ ఏడి ఒక డయాగ్నల్. ఏఈ ఒక డయాగ్నల్. నెక్స్ట్ ఏ అయిపోయింది. ఎందుకంటే ఏఎఫ్ అవ్వదు. నెక్స్ట్ బితో బిఏ అవ్వదు. బీసీ అవ్వదు. నెక్స్ట్ బీడి ఒక డయాగ్నల్. బిఈ ఒక డయాగ్నల్. బిఎఫ్ ఒక డయాగ్నల్. నెక్స్ట్ బిఏ అవ్వదు. నెక్స్ట్ సితో సిఏ ఆల్రెడీ సిఏ అన్న ఏసీ అని ఒకటే కదా, రాయవసరం లేదు. సో కనుక సిబి అవ్వదు. సిడి అవ్వదు. సిఈ అవుతుంది. సిఎఫ్ అవుతుంది. సిఏ ఆల్రెడీ రాస్తాను. నెక్స్ట్ డితో సో డిఏ అవ్వదు. డిబి ఇంకా వెనకాల అవ్వదు. ముందు మాట డిఏ అవ్వదు. నెక్స్ట్ డిఎఫ్ అవుతుంది. డిఎఫ్. నెక్స్ట్ డి అయిపోయింది. ఈతో ఇంకా వెనకాల డిఎఫ్ అవ్వదు. అంటే అయిపోయింది. 1 2 3 4 5 6 7 8 9. సో 9 డయాగ్నల్స్ అన్నమాట. సో అంటే రెగ్యులర్ హెక్సాగాన్కి ఎన్ని వస్తాయి? 9 డయాగ్నల్స్ వస్తాయి అన్నమాట. సో ఇలాగ రాసుకున్నా పర్లేదు, అండ్ డైరెక్ట్ ఫార్ములా వేసి ఆన్సర్ వేసినా పర్లేదు. ఎందుకంటే వాడు ఏమన్నాడు, హౌ మెనీ డయాగ్నల్స్ డస్ ఈచ్ హ్యావ్ ది ఫాలోయింగ్ హ్యావ్. ఎన్ని డయాగ్నల్స్ ఉంటాయి అన్నాడు, కానీ వాట్ ఆర్ దోస్ అనగలేదు. కనుక హ్యాపీ అన్నమాట. సో నెక్స్ట్ ట్రయాంగిల్ n into n minus 3/2. Number of the diagonals 3 into 3 minus 3/2. So 3 into 3 minus 3 0/2. 0 into anything 0, 0 by anything 0 ఉంటాయి. అంటే ట్రయాంగిల్కి డయాగ్నల్స్ ఉందన్నమాట. ట్రయాంగిల్స్కి డయాగ్నల్స్ ఉన్నాయి. ఎందుకంటే 2 నాన్ కాన్సిక్యూటివ్ వెర్టిసెస్ అనేవి మనం జాయిన్ చేయలేము. ఎలా సార్ అంటే ఏ బి సి 2 నాన్ వెర్టిసెస్. 2 నాన్ అంటే ఈ రెండు వెర్టిసెస్ అవుతాయి. ఎడ్జసెంట్ వెర్టిసెస్ అవుతాయి. ఈ రెండు ఎడ్జసెంట్స్ అవుతాయి. ఈ రెండు కూడా ఎడ్జసెంట్ వెర్టిసెస్ అవుతాయి. మనకేం కావాలి? డయాగ్నల్ గీయాలంటే 2 నాన్ వెర్టిసెస్, 2 నాన్ కాన్సిక్యూటివ్ వెర్టిసెస్, 2 నాన్ కాన్సిక్యూటివ్ వెర్టిసెస్. ఈ రెండు కాన్సిక్యూటివ్ అవుతాయి. ఈ రెండు కాన్సిక్యూటివ్ అవుతాయి. ఈ రెండు కాన్సిక్యూటివ్ అవుతాయి. 2 నాన్ కాన్సిక్యూటివ్ వెర్టిసెస్ కెన్ బి టేకెన్ ఫర్ డ్రాయింగ్ ద డయాగ్నల్. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ థర్డ్ వన్కి వెళ్దాం. ఓకే, ఇప్పుడు థర్డ్ వన్ చూద్దాం. What is the sum of the measures of the angles of the convex quadrilateral? Will this property hold if the quadrilateral is not convex? Okay. చూడండి, నేను ఒక క్వాడ్రిలేటర్ డ్రా చేస్తున్నాను. ఇది ఒక క్వాడ్రిలేటరల్ ఏబిసిడి. ఇప్పుడు ఈ ఏ యాంగిల్, బి యాంగిల్, సి యాంగిల్, డి యాంగిల్ దీని యొక్క సమ్ అడుగుతున్నాడు. సో మనందరికీ ఏం తెలుసు? సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ 180 degrees అని చిన్నప్పుడు నేర్చుకున్నాం. సో 6th క్లాస్లోను 7th క్లాస్లోను. సో కనుక నేను ఏం చేస్తానంటే ఈ క్వాడ్రిలేటర్ని 2 ట్రయాంగిల్స్గా డివైడ్ చేస్తాను. సో ఏబిసి ఒక ట్రయాంగిల్, ఏసిడి ఒక ట్రయాంగిల్. మరి ఈ మొత్తం యాడ్ చేస్తే 180 వస్తుంది. ఈ మొత్తం యాడ్ చేస్తే 180 వస్తుంది. సో 180 + 180 ఎంత? 360. అంటే ఎలాగ సార్ అంటే చూడండి, ఇది హాఫ్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది హాఫ్ అనుకుందాం, ఇది కూడా హాఫ్ అనుకుందాం. ఓకేనా? అంటే a/2 + b + c/2 ఈజ్ ఈక్వల్ టు 180 degrees. మళ్ళీ ఇది కూడా ఇది హాఫ్ అనుకుంది. ఎందుకంటే ఒక యాంగిల్లో కంప్లీట్ యాంగిల్ ఇది హాఫ్ తీసుకుంది, ఇది హాఫ్ తీసుకుంది కనుక మళ్ళీ a/2 + b + c/2 ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఇప్పుడు రెండు యాడ్ చేయండి. a/2 + a/2 ఎంత? a + b + d, c/2 ఎంత? + c ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఒక ఆర్డర్లో రాసుకుంటే యాంగిల్ a + యాంగిల్ b + యాంగిల్ c + యాంగిల్ d ఎంత? 360. 180 ఎంత? 360 degrees. దట్ ఈజ్ ఈక్వల్ టు 360 degrees. అయిపోయింది. సో సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఇన్ ఏ క్వాడ్రిలేటర్ ఇస్ 360 degrees. ఇది కాన్వెక్స్. కాన్కేవ్ తీసుకుంటే 1 2 3
4. ఓకే, మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు కాన్కేవ్ తీసుకున్నాను, కాన్కేవ్ తీసుకున్నా సరే నేను ఒక డయాగ్నల్ డ్రా చేశాను అనుకోండి, అప్పుడు ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్. అప్పుడు కూడా మనకేంటి 180, 180, 360. అంటే వెదర్ ఇట్ ఈస్ కాన్వెక్స్ ఆర్ కాన్కేవ్, కాన్వెక్స్ ఆర్ కాన్కేవ్, the sum of angles, the sum of interior angles, the sum of interior angles is 360 degrees. Interior angles is 360 degrees. అది కాన్వెక్స్ అయినా కాన్కేవ్ అయినా సరే సమ్ ఆఫ్ ది క్వాడ్రిలేటరల్ అంటే ఖచ్చితంగా 360 ఉండాలి. నెక్స్ట్, ఎగ్జామిన్ ద టేబుల్ అండ్ వాట్ కెన్ యూ సే అబౌట్ ద సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ద నెంబర్ ఆఫ్ ది సైడ్స్ ఆర్. ఇక్కడ ట్రయాంగిల్ 3 ఉంది కనుక 180 degrees మనందరికీ తెలుసు. యాంగిల్స్, సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ ఇస్ 180. క్వాడ్రిలేటరల్, సో క్వాడ్రిలేటరల్ అంటే ఒక డయాగ్నల్ గీస్తే ఇది ఒక ట్రయాంగిల్, ఇది ఒక ట్రయాంగిల్ కనుక 2 triangles into 180, 2 triangles into 180 ఎంత 360 degrees అన్నమాట. లేదంటే దాని రాయొచ్చు, ఈ 4 sides లో 2 triangles తీస్తామట. ఓకేనా, 4 sides 2 అంటే -2 చేసాం, అంటే మనకి 2 into 2 triangles కావాలి కనుక 4 - 2 చేసాం. నెక్స్ట్, పెంటాగాన్. పెంటాగాన్లో ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్, 3 triangles వచ్చాయి. అందుకే 3 into 180 degrees రాసాం. మనకి నెంబర్ ఆఫ్ ది సైడ్స్ 5 కదా, మరి 3 కావాలంటే ఏం చేయాలి, 5 - 2 చేయాలి. 3 కావాలంటే ఏం చేయాలి, 5 - 2 into 180 degrees. నెక్స్ట్, హెక్సాగాన్. ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్, 4 triangles వచ్చాయి. హెక్సాగాన్లో 4 triangles వచ్చాయి, అంటే 4 into 180. మరి మనకి 6 sides ఉన్నాయి కదా, 4 రావాలంటే ఏం చేయాలి, 6లో 2 తీసేయాలి, 6లో 2 తీసేయాలి. అప్పుడు మనకి ఇంటూ 180 చేస్తాం. అంటే లాజిక్ అర్థమైంది. లాజిక్ ఏంటి, ఎన్ని అయితే సైడ్స్ ఉన్నాయో దాంట్లో 2 తీస్తే అప్పుడు 180 చేస్తే సమ్ ఆఫ్ ది యాంగిల్స్ వస్తాయి మేడం, సమ్ ఆఫ్ ది యాంగిల్స్ వస్తాయి. ఇక్కడ అంతే, 7 ఉంది కదా, 7 ఉంది కనుక మనం ఇప్పుడు ఏం చేయాలి, 7 - 2 చేయాలి ఇంటూ 180 degrees. What can you say about the sum of the angles with the number of the sides? So 7 - 2 into 180 degrees చేస్తే వస్తుంది. ఎంత 5 into 180 degrees. నెక్స్ట్, ఇక్కడ ఏంటి 8 - 2 into 180 degrees చేద్దాం, అన్ని చేద్దాం. సండే ఎంత 6 into 180 degrees. ఇక్కడ ఏంటి 10 కనుక 10 - 2 into 180 degrees అంటే 8 into 180 degrees. అంటే నెంబర్ ఆఫ్ ది సైడ్స్ ఎన్ని ఉన్నాయో దాని నుండి 2 తీసి 180 మల్టిప్లై చేస్తే సమ్ ఆఫ్ ది యాంగిల్స్ వచ్చేస్తాయి. ఇక్కడ ఏంటి మనకి n - 2 into 180 degrees, n - 2 into 180 degrees ఇలాగైనా రాయొచ్చు. ఇక్కడ 2 into 90 degrees రాయొచ్చు కదా, ఈ 2 లోపల తీసుకెళ్తే 2n - 2 2s are 4, 2n - 4 into 90 degrees. ఈ రెండింటిలో ఏది రాసినా సరే రైట్. ఇప్పుడు వీటి చేద్దాం. సో 18 9s are 18 5s are 90, 900 degrees total. 16 8s are 128, 60 48 108, so 1080 degrees. 18 8s are 144, 144 degrees. ఇంక ఇది ఉంది. సో ఈ విధంగా మనం ఈజీగా చేయొచ్చు అన్నమాట. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 5th ప్రాబ్లంకి వెళ్దాం. మనం 5th ప్రాబ్లంకి వెళ్దాం. వాట్ ఈస్ రెగ్యులర్ పాలిగాన్? రెగ్యులర్ పాలిగాన్ అంటే ఏంటి? ఏ పాలిగాన్ విత్ ఏ పాలిగాన్ ఇన్ విచ్ all sides are equal, all angles are equal, in which all sides are equal and all angles are equal, all angles are equal is called regular polygon, is called regular polygon. So example, example వచ్చేసరికి 3 sides ఈక్వల్ అయ్యాయి అనుకోండి. సో ఏమంటావు దాను? ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఏమంటాం? ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ఈక్విలేటరల్ ట్రయాంగిల్.
4 sides ఈక్వల్ అయ్యాయి అనుకోండి, స్క్వేర్ ఏమంటాం, స్క్వేర్. నెక్స్ట్ స్టేట్ ద నేమ్ ఆఫ్ ది రెగ్యులర్ పాలిగాన్. 3 sides ఉంటే దాన్ని ఏమంటాం, ఈక్వలేటరల్ ట్రయాంగిల్. 3 sides ఉంటే దాన్ని ఏమంటాం, ఈక్వల్ ఉంటే దాన్ని ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటాం, ఈక్వలేటరల్ ట్రయాంగిల్. మరి 4 sides ఈక్వల్ ఉంటే దాన్ని స్క్వేర్ అంటాం. 4 sides ఈక్వల్ ఉంటే దాన్ని ఏమంటాం, స్క్వేర్ అంటాం. మరి 6 sides ఈక్వల్గా ఉంటే దాన్ని రెగ్యులర్ హెక్సాగాన్ అంటాం. ఏంటంటాం, రెగ్యులర్ హెక్సాగాన్ అంటాం, రెగ్యులర్ హెక్సాగాన్. సో 6 sides ఈక్వల్ ఉంటుంది దాన్ని రెగ్యులర్ హెక్సాగాన్. నెక్స్ట్ ఫైండ్ ద యాంగిల్ మెజర్ ఎక్స్. సో ఇక్కడ ఎక్స్ అనే వాల్యూని ఫైండ్ చేయమన్నాడు. సో ఇదేంటి, కోఆర్డినేటర్. సో ఇదేంటి, కోఆర్డినేటర్. మనం ఏబిసిడి తీసుకుందాం. ఏబిసిడి తీసుకుంటే ఎందాలో మనం ప్రూవ్ చేసాం. ఏం ప్రూవ్ చేసాం, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి ఇస్ ఈక్వల్ టు 360 degrees కదా. ఏ ఎంత 50, 50 ప్లస్ బి ఎంత 130, 130 ప్లస్ సి ఎంత 120, డి ఎంత ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 360 degrees. 50 130 180, 180 20 200 300. సో టోటల్ ఇదంతా మనకి 300. సో 50 130 180, 180కి 20 ఇస్తే 200 ప్లస్ 100 300. సో 300 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 360. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 360 మైనస్ 300. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 60 degrees. ఎక్స్ ఎంత 60 degrees వచ్చింది. సో ఈ యాంగిల్ 60 degrees. నెక్స్ట్ ఇక్కడ కూడా, ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఇది పెర్పెండిక్యులర్. సో పెర్పెండిక్యులర్ ఇక్కడ 90 degrees ఇచ్చాడు, అంటే లోపల కూడా మనకి 90 ఉంటుంది, లోపల కూడా మనకి 90 ఉంటుంది. సో కనుక ఇక్కడ కూడా పేర్లు పెట్టేసుకుంటే ఏ బి సి డి, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి ఇస్ ఈక్వల్ టు 360 degrees, ఎందుకంటే క్వాడ్రిలేటరల్ కనుక. యాంగిల్ ఏ ఎంత ఎక్స్, బి ఎంత 70, సి ఎంత 60, డి ఎంత 90. వాడు ఓపెన్ చేస్తే మనం 90 రాయాలి, ఎందుకంటే అది పెర్పెండిక్యులర్. పెర్పెండిక్యులర్ ఎప్పుడు కూడా 90 degrees అన్నమాట. ఓకే, సో 90 60 ఎంత 130, 130 90 ఎంత 220. ఎక్స్ ప్లస్ 220 degrees ఈజ్ ఈక్వల్ టు 360 degrees. ఎక్స్ ప్లస్ 220 ఈజ్ ఈక్వల్ 360 degrees. x is equal to 360 minus 220. So therefore x is equal to 140 degrees. Next, so sum of the ఇక్కడ x కావాలి మనకి, x కావాలి. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ దీన్ని కూడా నేమ్స్ ఇచ్చేసుకుంటే ఏ బి సి డి ఈ. ఇప్పుడు డి కామా ఈ ఇంటీరియర్ యాంగిల్స్ తెలియదు మనకి, ఎక్స్టీరియర్ యాంగిల్స్ తెలుసు, అది కూడా ఫుల్ ఎక్స్టీరియర్ యాంగిల్ కాదు. ఓకేనా, అయితే ఇప్పుడు మనకి స్ట్రైట్ యాంగిల్ కనుక దీన్ని నేను ఏ అనుకుంటాను, దీన్ని నేను బి అనుకుంటాను. ఓకేనా, సో ఏ ప్లస్ 60 అంటే 180 కనుక ఏ ప్లస్ 60 ఈజ్ ఈక్వల్ టు 180 degrees. అదేవిధంగా బి ప్లస్ 70 ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఏ ప్లస్ 60 అంతా 180, ఎందుకంటే స్ట్రైట్ యాంగిల్. బి ప్లస్ 70 180, ఇది కూడా స్ట్రైట్ యాంగిల్. అప్పుడు ఏమవుద్ది, ఏ ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 60, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు 120 degrees. అదేవిధంగా ఇక్కడ బి ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 70, సో బి ఈజ్ ఈక్వల్ టు 110 degrees. నాకు ఇంటీరియర్ యాంగిల్స్ వస్తాయి. ఇప్పుడు ఏబి, నాకు ఇప్పుడు ఎక్స్ కావాలి, ఈ ఎక్స్ కావాలి. సో ఇదేంటి మనకి 1 2 3 4 5 సైడ్స్ ఉంటే దాన్ని ఏమంటాం మనం, పెంటగాన్ అంటాం. ఏమంటాం, పెంటగాన్. సో మనందరికీ తెలుసు, ఏంటి తెలుసు, పెంటగాన్ 5 మైనస్ 2 ఇంటూ 180, ఇదే కదా సమ్ ఆఫ్ ది యాంగిల్స్. 5 మైనస్ 2 ఇంటూ 180 degrees ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు మనం ఇక్కడ, ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి ప్లస్ యాంగిల్ ఈ
సమ్ ఆఫ్ ది ఆల్ యాంగిల్స్ అనే పెంటగాన్ ఏంటి మనకి 180 నెంబర్ ఆఫ్ ది సైడ్స్ లో 2 తీయాలి ఇందాలు చేసుకున్నాం ఓకేనా కనుక 5 - 2 ఎంత 3 into 180 degrees is equal to a ఎంత మనకి x b ఎంత 30 c ఎంత x d అంటే ఏమనుకున్నాం a అనుకున్నాం a ఎంత వచ్చింది 120 ఇదంతా వచ్చింది 110 degrees 18 3s 540 so 540 degrees is equal to x plus x and 2x 13 120 150 160 260 so then reverse రాద్దాం 2x plus 260 is equal to 540 260 నడిచి తీసుకెళ్దాం 2x is equal to 540 minus 260 2x is equal to 0 minus 0 0 14 లో 6 తీస్తే 8 4 లో 2 తీస్తే 2 x is equal to 280 by 2 2 1s are 2 140s are so therefore x is equal to 140 degrees next this one ఇది పెంటాగోనల్ కదా పెంటాగోనల్ అంటే ఏంటి మనకి ABC అనుకుందాం ABCDE angle A plus angle B plus angle C plus angle D plus angle E is equal to 5 minus 2 into 180 5 minus 2 into 180 అదే కదా అనుకున్నాం నెంబర్ ఆఫ్ ది సైడ్స్ లో 2 తీసి ఇంటూ మల్టిప్లై 180 చేస్తే వచ్చేస్తుంది ఇక్కడ అన్ని xలే కదా x plus x plus x plus x plus x is equal to 5 minus 3 ఎంత 5 minus 2 ఎంత 5 minus 2 3 into 180 so in x లో ఉన్నాయి 5x ఉన్నాయి 5x is equal to 540 so 18 3s are 54 5 వచ్చే వెళ్తే ఏమవుతుంది x is equal to 540 by divided by 5 5 1s are 5 0 5 8s are so 180 degrees so therefore x is equal to 108 degrees 108 degrees 5 1s are 5 0 5 8s are సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ 7th రామ్లోనే 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి కంప్లీట్ చేసుకుందాం ఇప్పుడు మనం 7th ప్రాబ్లం వెళ్దాం ఫైండ్ x plus y plus z x plus y plus z ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే z plus 30 degrees is equal to 180 degrees సో అంటే z is equal to 180 degrees minus 30 degrees సో z is equal to 150 degrees అంటే ఒక యాంగిల్ వస్తుంది నెక్స్ట్ ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఇది ఈ ట్రయాంగిల్లో y అనేది ఎక్స్టీరియర్ యాంగిల్ y అనేది ఏంటి ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే సమ్ ఆఫ్ ది ఆపోజిట్ ఇట్స్ ఇంటీరియర్ యాంగిల్ కనుక y is equal to 30 degrees plus 90 degrees సో y is equal to 120 degrees ఇంకో యాంగిల్ కూడా వస్తుంది ఇక్కడ ఇది 90 అంటే ఇది కూడా 90 అంటే ఏంటి x plus 90 స్ట్రైట్ యాంగిల్ కనుక x plus 90 degrees is equal to 180 degrees x is equal to 180 degrees minus 90 degrees so x is equal to 90 degrees సో అన్నీ వస్తాయి కదండి x plus y plus z సో యాడ్ చేసేయండి సో therefore x plus y plus z is equal to x ఎంత వచ్చింది 90 వచ్చింది y ఎంత వచ్చింది 120 వచ్చింది z ఎంత వచ్చింది 150 వచ్చింది z ఎంత వచ్చింది 150 degrees వచ్చింది 90 plus 120 ఎంత 210 degrees plus 150 degrees సో ఎంత అవుతుంది మనకి ఇప్పుడు 360 degrees అవుతుంది మీకు ఆల్రెడీ కాన్సెప్ట్లో చెప్పాను ద సమ్ ఆఫ్ ది ఎనీ క్వాడ్రిలేటర్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ది ఎనీ క్వాడ్రిలేటర్ ఇస్ 360 degrees సో ఇది కూడా 360 degrees వస్తుంది ఓకే సో ఇది స్ట్రైట్ యాంగిల్ ఇదేంటి స్ట్రైట్ యాంగిల్ సో కనుక z plus 60 degrees is equal to 180 z is equal to 180 degrees minus 60 degrees సో z is equal to 120 degrees z వాల్యూ 120 వచ్చింది నెక్స్ట్ ఇది కూడా అంతే ఇది కూడా స్ట్రైట్ యాంగిల్ సో x plus 120 degrees is equal to 180 స్ట్రైట్ యాంగిల్
సో 120 అటు సైడ్ తీసుకెళ్తే x ఈజ్ ఈక్వల్ టు 180 degrees మైనస్ 120 degrees. 180లో 120 తీస్తే x ఈజ్ ఈక్వల్ టు 60 degrees. x వాల్యూ 60 degrees వచ్చింది. ఇంకేం కావాలి మనకి? z కావాలి. z అయిపోయింది. z 120, x y. సో y ప్లస్ 80 degrees. y ప్లస్ 80 degrees ఈజ్ ఈక్వల్ టు 180 degrees. y ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 80 degrees. సో y ఈజ్ ఈక్వల్ టు 100 degrees. y ఈజ్ ఈక్వల్ టు 100 degrees. నెక్స్ట్ ఇప్పుడు w కావాలి. సో ఇది మనకి ఒక క్వాడ్రిలేటరల్. సో ఇది ఒక క్వాడ్రిలేటర్ కనుక మనకి ఈ యాంగిల్ కావాలి అంటే సో 60, 80, 120ని 360లో తీస్తే మనకి ఇది వస్తుంది అన్నమాట. ఓకేనా? సో దాన్ని మనం ఏ అనుకుందాం. దాన్ని ఏమనుకుందాం? ఏ అనుకుందాం. సో అప్పుడు మనకి ఏమవుద్ది? a ప్లస్ 60 ప్లస్ 80 ప్లస్ 120 ఈజ్ ఈక్వల్ టు 360 degrees. a ప్లస్ 260 ఇది ఎంత అవుద్ది? 260. 260 ఈజ్ ఈక్వల్ టు 360. a ఈజ్ ఈక్వల్ టు 360 మైనస్ 260. సో a ఈజ్ ఈక్వల్ టు 100 degrees. a ఎంత వచ్చింది? 100 degrees. అయితే మనకి w కావాలి. ఇది 100 అయితే ఇది మనకి 80 అవుతుంది కనుక a ప్లస్ w ఈజ్ ఈక్వల్ టు 180. a ప్లస్ w ఈజ్ ఈక్వల్ టు 180. a వాల్యూ 100 కనుక 100 ప్లస్ w ఈజ్ ఈక్వల్ టు 180. సో w ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 100. సో w ఈజ్ ఈక్వల్ టు 80 degrees. సో ఇప్పుడు మనకు కావాల్సిన x ప్లస్ y ప్లస్ z ప్లస్ w ఈజీగా ఫైండ్ చేయొచ్చు. సో దేర్ ఫోర్ x ప్లస్ y ప్లస్ z ప్లస్ w. x ఎంత? 60. y ఎంత? 100. z ఎంత? 120. w ఎంత? 80. ఇవన్నీ యాడ్ చేస్తే 360 రావాలండి. వస్తుంది గ్యారెంటీగా. సో 100 ప్లస్ 60 160. సో 120 ప్లస్ 80 200. 200 160 యాడ్ చేస్తే 360 degrees. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది ఫ్రెండ్స్ మనకి ఎక్సర్సైజ్ నెంబర్ 3.1లోనే అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్గా నేర్చుకున్నాము. సో వీడియో మీకు నచ్చింది అనుకోండి. వీడియో నచ్చితే ఎస్ఎస్ సూపర్ స్టార్ మార్వెలస్ ఎక్సలెన్స్ ఎక్స్ట్రానెస్ అని టైప్ చేయండి. అదేవిధంగా మీరు మన వీడియోస్ ఏ జిల్లా నుంచి వస్తున్నారు, ఏ స్కూల్ నుంచి వస్తున్నారో కూడా టైప్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బాయ్. If you like this video, you just like and subscribe the channel and share this video.